చెప్తున్నాడు, దొడ్డు బియ్యం ఇంత ముందుకు తినేవాళ్ళము. మా పిల్లలకి మేము దొడ్డు బియ్యం పెట్టకుండా సన్న బియ్యం కొనుక్కొచ్చి పెట్టి మేము దొడ్డు బియ్యం తినేవాళ్ళము. స్కూల్కి బాక్సు సన్న బియ్యం కొనుక్కొచ్చి పెట్టేవాళ్ళం. మీ ఇంట్లో బియ్యం లేవా, సన్న బియ్యం లేవా, మీ అమ్మ దొడ్డు బియ్యం వండి పెడుతుంది స్కూల్లో అని చెప్పేవాళ్ళు. ఒక ఆయన అంటున్నాడు, ఇవరికెళ్ళి మాకు ఆ బాధలు ఉండవు, మాకు సన్న బియ్యమే రేవంత్ రెడ్డి పూర్తిగా ఇస్తే చాలా బాగుంటుంది, మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. హాయ్ రేవంత్ రెడ్డి సార్, మీకు ధన్యవాదాలు. అట్లానే లేని మహిళలకి చాలామంది భర్తలు చచ్చిపోయి ఉన్నవాళ్ళు రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తట్టు చేయండి, అది చాలు. పింఛన్ లేదు కొంతమందికి, చాలామంది భర్తలు చచ్చిపోయి ఉన్నారు, పింఛన్ లేదు సార్, వాళ్ళకి పింఛన్లు వస్తట్టు చూడండి. ఇచ్చే వాళ్ళకే ఇచ్చుకుంటా పోకుండా లేని వాళ్ళకు కూడా ఉన్నాయా లేవా అని ఆలోచన చేసుకొని 10 మందిలో మీరు గౌరవంగా మంచిగా పేరు తెచ్చుకుంటట్టు చూడండి సార్. ఏదో చేశామా, ఏదో పోయామా, గెలిచామా, మనమేదో ముఖ్యమంత్రి అయ్యామా అనుకుంటా కాకుండా 10 మందిలో ఉన్నంత స్థాయిలో పేరు తెచ్చుకొని చేసే పనులైనా నిజానంగా మంచి పనులు చేయండి సార్, అది చాలు. ఏదో మందిని ముంచి పెద్ద కావాలి అనుకుంటే ఎన్నడూ కారు. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ఎవరిని గెలిపియాలనుకుంటే వాళ్ళని గెలిపిస్తారు, ఎవరిని ఓడియాలి అనుకుంటే వాళ్ళని ఓడిస్తారు. ఇది శాశ్వతం కాదు. మనకి నీతిగా నిజాతిగా మనం ఉన్నామా, 10 మందిలో చేశామా, 100 మందిలో కనీసం ఒక 50 మంది అన్న మన మంచి వాళ్ళని అంటే అది చాలు. అంతకు మించి మనకి ఏమీ కోరుకోవద్దు. మీ రేవంత్ రెడ్డి సారు అని నేను చెప్తున్నాను. మాది మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం. కష్టాలను కనిపెట్టి ప్రభుత్వం నడిస్తే అది చాలు, అంతకు మించి ఏది కోరుకోము. చాలామంది లేని వాళ్ళు, తిండికి లేని వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. ఉండూరు వదిలిపెట్టి ఏలూరు వస్తే ఏడుపు తప్పదు అన్నట్టు పట్టణం వచ్చిన బాధలు మాత్రం తప్పట్లేదు. ఎంత కష్టం చేసుకున్నా అది ఆ పూట కాపుటకి వెళ్తా. ఫీజులు, పిల్లలకి రూమ్ కిరాయి, రెంటులు, తిండి, పూట వస్తోడు పోయితోడు ఏది లేకుండా ఆ పూట కాపుటకి నడుస్తుంది. అది నడవ. ఏదో ప్రభుత్వం అనేది కొంచెం సాయం అయితే ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతారు.